దేవుణ్ణి అడిగినోడికంట ఆయన ఎవనిని గద్దింపక ప్రతివానికి ఎలాగా మీరు బాగా ప్రేమించే వాళ్ళు మీ ఇంటికి భోజనాలకు వచ్చారనుకో, వాళ్ళ ప్లేట్లో మొత్తం దిమ్మరించేస్తారా లేదా? అడగరే? సమృద్ధిగా పెడతారా లేదా? ప్లేట్ నిండా పెట్టేస్తారా లేదా? ఇంకా తినండి, ఇంకా తినండి, ఇంకా తినండి అని పెడతారా లేదా? మాట్లాడరే? దేవుడి దగ్గరకు వచ్చినోడు కంట ఎవరిని గద్దించడంట, తను అడుగు వారికి ప్రతి వారికి ఏం చేస్తాడంట? ధారాళంగా. ఈ సంవత్సరం ఆయన విస్తరణ అభివృద్ధి నీ జీవితంలో ఎలా ఉండబోతుందో తెలుసా? ధారాళంగా ఉండబోతుంది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామందరం. హల్లెలూయా. సైతాను గత సంవత్సరం నిన్ను ఇబ్బంది పెట్టాడు, శ్రమల్లో పెట్టాడు, రోగాలను పెట్టాడు, మంచం మీద పెట్టాడు. నీకు అభివృద్ధి లేదు, సమృద్ధి లేదు, విస్తరణ లేదు. కుటుంబంలోనే కాదు, వ్యాపారంలో లేదు, వ్యాపారంలోనే కాదు, వ్యవసాయంలో లేదు, వ్యవసాయంలోనే కాదు, అభివృద్ధి ఉద్యోగంలో లేదు. ఎక్కడికి వెళ్ళినా ఘాటుగా చెప్తున్నాను, గొర్రెతో ఒక బెత్తిడి అన్నట్టు మిగిలిపోయింది. 23, 22, 21, 20, 19వ సంవత్సరం నుంచి గొర్రెతో ఒక బెత్తిడిగానే కొంతమంది ఆత్మీయ అనుభవాలు, కొంతమంది వ్యాపారాలు, కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది జీవితాలు, కొంతమంది సంసారాలు, కొంతమంది యొక్క సంతానాలు గొర్రెతో ఒక బెత్తిడిగానే మిగిలిపోయింది. బిడ్డలారా వినండి, దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నాడు. ఇది మీ కొరకే దేవుడు సిద్ధం చేసిన ఒక అద్భుతమైన వాగ్దానం. ఆ వాగ్దానంలో ఒక దీవెన ఏంటో తెలుసా? ఈ సంవత్సరం మిమ్మలను విస్తరింపజేయబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి.